తిడుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరోడిని అని చెప్పి. దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతుందా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతుంది. నా పెళ్ళాం రహస్య. ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి అప్పుడు. క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతాలని నమ్మింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెళ్ళి వెనకాలకెళ్ళి. నేను పుట్టి పెరిగింది అంతా హైదరాబాదే అండి, కానీ పెళ్లి చేసుకుంది మాత్రం పక్కా ఊరోడిని. సో నాకు ఆ ఎన్వైర్న్మెంట్ విలేజ్లో ఎలా ఉంటుంది, ఆ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అవన్నీ తెలియడానికి నేను పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. మీరు మా సినిమాకి రండి, మీకు అదంతా అర్థమైపోతుంది. అంతా బాగుంటుంది మా సినిమా. నాలానే చాలామంది సిటీస్లో పెరిగిన వాళ్ళు ఉంటారు, లేకపోతే ఈ జనరేషన్ వాళ్ళు, లైక్ మొబైల్స్ వచ్చాక, లైక్ జెన్జీ, మిలేనియల్స్, మీరందరూ ఈ ఎక్స్పీరియన్స్ని మీరు ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి మా సినిమాకి వెళ్ళండి, మీకు చాలా కొత్త ఫీల్ ఉంటుంది. అండ్ మిగతా వాళ్ళందరికీ ఇదొక మెమరీలా ఉంటుంది. వాళ్ళ మెమరీస్ అన్నీ అలా గుర్తొస్తూ ఉంటాయి. సో మీరందరికీ చాలా బాగా నచ్చుతుంది సినిమా, నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ మా టీం గురించి మాట్లాడాలి. అందరూ వాళ్ళ వర్క్ గురించి మాట్లాడేశారు, వాళ్ళ టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి, పర్ఫార్మెన్సెస్ గురించి అందరు చెప్పారు. బట్ నేను నాకు వాళ్ళతో ఉన్న ఎమోషనల్ కనెక్ట్ గురించి చెప్తాను. ఏప్రిల్ 17th రోజు అందరూ సినిమా చూస్తుంటే నేను మాత్రం వీళ్ళందరి ఫేసెస్ చూస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ రోజు a lot of dreams are going to become a reality. It's a big moment for a lot of people. సో మీరందరూ సినిమా చూస్తుంటే నేను వాళ్ళ ఫేసెస్ చూస్తా, వాళ్ళ రియాక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఆ ఒక్క రియాక్షన్, వాళ్ళ స్మైల్, ఆ గ్లో, దట్స్ ఇనఫ్. లైక్ ప్రొడక్షన్ సైడ్ నుంచి అదే మాకు ఒక పెద్ద రివార్డ్. సో ఆ మూమెంట్ వస్తే నేను ఐ ఫీల్ లైక్ మా పర్పస్ ఫుల్ఫిల్ అయింది. మేము ఇది కేఏ ప్రొడక్షన్స్ పెట్టిన పర్పస్ ఫుల్ఫిల్ అయిందని నేను అనుకుంటాను. సో I'm eagerly waiting to see you all on big screen. And my producer. పెళ్ళయ్యాక హ్యాపీగా, సరదాగా, జాలీగా తను కష్టపడతాడు, నేను ఖర్చు పెడతాను అనే మైండ్ సెట్తో ఉన్నాను. కానీ కిరణ్కి ఎప్పుడు సందడిగా ఉండాలి, అందరూ జనాల చుట్టూ ఉండాలి, అందరూ ఏదో ఒక పని చేయాలి, హడావిడి ఉండాలి అని ఉంటుంది ఎప్పుడు. సో అందరికీ ఏదో ఒక వర్క్ ఉండాలి, అది ప్రొఫెషనల్గా కాకపోయినా ఎవరు ఐడియల్గా ఉండదు, హడావిడి ఉండాలి, ఎప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి అని ఉంటుంది తనకి. సో అలానే నాకు కూడా నేను అలా చిల్గా ఉండాలి అనుకున్నాను. బట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకరకాల వర్క్స్ చేయించారు. హీఈస్ ఆల్వేస్ సెడ్, నువ్వు ఏదైనా చెయ్యి. హీ వాంట్స్ మీ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి అని నాకంటే ఎక్కువ తనకే ఉంది. సో హీస్ ఆల్వేస్ సెడ్, లైక్ నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా చెయ్యి, నేను ఉంటాను. సో ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది చాలా ధైర్యం ఇస్తుంది ఏదైనా సాధించడానికి లైఫ్లో. నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు నేను మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, రియాలిటీ అవుతుంది అంటే ఓన్లీ వన్ పర్సన్, కిరణ్ అబ్బవరం. అండ్ I wish you all the success and thank you for everything.
అండ్ మా టీవీ, మా చిన్న టీవీ మీ పెద్ద స్క్రీన్లో రాబోతుంది. అందరూ వెళ్ళి థియేటర్స్లో చూడండి. April 17th. హోప్ యూ ఎంజాయ్ ద షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. రహస్య గారు ఎంత చక్కగా మాట్లాడారో అలానే చూస్తూ ఉండిపోవాలనిపించింది. వి విష్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్ టు యూ. ఎస్, అండ్ ఇప్పుడు మా వేద జలంధర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ